పితిరి సత్తి అనౌన్స్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ మ్యూజిక్ కాంపిటీషన్లో 4 గ్రూప్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మనకి 2 రౌండ్స్ ఉన్నది. ఒకటి ఫస్ట్ రౌండ్, నెక్స్ట్ ఫైనల్ రౌండ్. ఫస్ట్ రౌండ్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఫైనల్ రౌండ్కి వెళ్తారు. సో కొంతమంది ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఆడండి అని చెప్పి ఫస్ట్గా వచ్చేది విక్రమ్ అండ్ గ్రూప్ అని చెప్పి అనౌన్స్ కూడా చేస్తారు. ఇక విక్రమ్ వాళ్ళు వెళ్తారనమాట. విక్రమ్ వాళ్ళు వెళ్ళి స్టేజ్ మీద పాడతారు. ఇక పాడేసి రాగానే సూపర్ సూపర్ అని చెప్పి అంటారనమాట అక్కడ ఉన్న జడ్జ్. ఇక ఇటు పక్క పాట విన్న చరణ్ ఇలా అంటూ ఉంటాడు పక్కనే ఉన్న గుండమ్మ పల్లవితోని, ఈ విక్రమ్కి పొగరే ఎక్కువ అనుకున్నాను, టాలెంట్ కూడా ఎక్కువే అనమాట, చాలా బాగా పాడాడు కదా పల్లవి అని చెప్పి అంటూ ఉంటే గుండమ్మ అంటుంది, నీకు ఇంకా ఎక్కువ టాలెంట్ ఉంది చరణ్, నువ్వు ఖచ్చితంగా విన్ అవుతావు అని చెప్పి అంటూ ఉంటే, అవును నువ్వు ఇంకా బాగా పాడతావు, ఇంకా బాగా చేస్తావు అని చెప్పి పల్లవి కూడా మెచ్చుకుంటూ ఉంటుంది. మరోపక్క అక్షిత అంటుంది పక్కనే ఉన్న శాన్వితోని, ఈ విక్రమ్ చాలా బాగా పాడాడు కదా అని చెప్పి అనగానే, బాగానే పాడాడు కానీ నా తమ్ముడు గెలవాలని ఒక అక్కగా నేను కోరుకుంటున్నాను అని చెప్పి శాన్వి అంటూ ఉంటే అప్పుడు అక్షిత అంటుంది, ఏం మాట్లాడుతున్నావు శాన్విక, మీ మమ్మీ చెప్పిన మాటలు నీకేం గుర్తులేదా, ఖచ్చితంగా పల్లవి వెళ్ళాలంటే మన చరణ్ ఓడిపోవాల్సిందే, గుర్తుంది కదా, మనం ఏం చేయాలనేది ఇంకా ఆలోచించాలి, నువ్వు ఇంకా తమ్ముడు గెలవాలి అంటావేంటి అని చెప్పి అక్షిత అంటుంది. అదేలే కానీ నాకెందుకో బాధగా ఉంది, మా తమ్ముడు ఓడిపోకూడదని ఉంది, మళ్ళీ పల్లవి వెళ్ళిపోవాలనే ఉంది, ఏంటో అని చెప్పి అంటూ ఉంటుంది శాన్వి. ఆ తర్వాత మరో 2 గ్రూప్స్ పార్టిసిపేట్ చేస్తారనమాట. ఆ తర్వాత 4th టైంలో ఇక చరణ్ వాళ్ళ గ్రూప్ని పిలుస్తారు మైక్లో. ఇక చరణ్ వెళ్ళబోతూ ఉంటే ఆల్ ది బెస్ట్ చరణ్ అని చెప్పి గుండమ్మ విష్ చేస్తుంది. ఇక పల్లవి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తుంది. ఇక వెనకాలే ఉన్న ఝాన్సీ కూతురు భువన వచ్చి చరణ్ ఆల్ ది బెస్ట్ అని చెప్పడానికి వస్తూ ఉంటుంది. ఇక పల్లవి చూసి కావాలని కాలు అడ్డు పెడుతుంది. ఇక పడబోతూ ఉంటుందన్నమాట భువన. ఇక చూసుకో అమ్మా చూసుకో, పడిపోతావు, నువ్వు పడేసి పక్కన వాళ్ళు కూడా పడేస్తావా ఏంటి అని చెప్పి పల్లవి అంటుంది. ఇక అప్పుడు ఏం జరిగిందో అర్థం కాక, సరేలే ఆల్ ది బెస్ట్ చరణ్ అని చెప్పి తను కూడా విష్ చేస్తుంది భువన. ఇక సరే అని చెప్పి స్టేజ్ మీద పాడడానికి వెళ్తాడనమాట చరణ్. ఇక చరణ్ పాడుతూ ఉంటే నిజంగా సూపర్గా పాడతాడు. ఇక అక్కడ ఉన్న బిత్తిరి సత్తి కూడా సూపర్ చరణ్ అని చెప్పి మెచ్చుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఇక 4 టీమ్స్ పాడేసరికి ఫస్ట్ రౌండ్లో ఇక చెప్తారనమాట బిత్తిరి సత్తి, 4 వాళ్ళ ఎఫర్ట్స్ బాగానే పెట్టారు, కాతే మరి ఫైనల్ రౌండ్లో అందరినీ తీసుకోలేం కదా, ఒక 2 టీమ్స్ని మేము ఎలిమినేట్ చేస్తున్నాము, ఇక తప్పులు వెతికి మరీ ఇక భూతద్దంలో వెతికి మరీ నేను చెప్పాల్సి వస్తుంది. సో ఫైనల్కి వెళ్ళింది ఎవరంటే విక్రమ్ బ్యాచ్ ఫస్ట్గా అని చెప్పి అనగానే విక్రమ్ యాహూ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక సెకండ్ పేరు ఎవరు చెప్తారో ఎవరి పేరు వస్తుందా అని చెప్పి కొంచెం కంగారు పడుతూ ఉంటాడు చరణ్. ఇక బిత్తిరి సత్తి చరణ్ పేరు చెప్తాడనమాట. సో విక్రమ్ అండ్ చరణ్ ఈ 2 గ్రూప్స్ ఫైనల్కి చేరుకున్నాయి. సో ఫైనల్కి ఇంకాస్త సమయం ఉంది కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దాము అని చెప్పి అనౌన్స్ చేస్తారు. ఇక బయటకు వచ్చి కూర్చుంటారనమాట చరణ్, పల్లవి, ఇటు గుండమ్మ, అలాగే ఇటు ఝాన్సీ, భువన అందరూ ఒక దగ్గర కూర్చుంటారు. మరోపక్క ఇటు విక్రమ్ వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు, ఏంటి వీడు ఫైనల్కే వచ్చేసాడు, అసలు వీడు కాంపిటీషన్కి రాడనుకుంటే ఇలా వచ్చాడేంటి అని చెప్పి టెన్షన్ పడుతూ కూర్చుంటారు. ఇక అదే టైంకి అక్షిత వస్తుందనమాట విక్రమ్ వాళ్ళతో మాట్లాడడానికి. ఏంటి అక్కడ చరణ్ చాలా బాగా పాడాడు కదా అనగానే, పాడాడులే, మేము కూడా పాడాం కదా, మేము కూడా ఫైనల్కి వచ్చాం కదా, ఫైనల్లో వినేది మేమే అని చెప్పి విక్రమ్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటాడు. రే పిచ్చా నీకు, ఫైనల్కి నువ్వు వచ్చావు కరెక్టే కాదనట్లేదు, కానీ నీకన్నా ఎక్కువ టాలెంట్ చరణ్కి ఉంది, నీకు తెలియట్లేదు ఆ విషయం అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. ఏదైతేనే మేము కూడా బాగానే ఎఫర్ట్స్ పెట్టాం, మేము కూడా ఖచ్చితంగా నేనే గెలిచేది మా గ్రూపే అని చెప్పి విక్రమ్ కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటే, పిచ్చా నీకు అర్థం కావట్లేదా నీకు అని చెప్పి అక్షిత మాట్లాడుతూ ఉంటుంది విక్రమ్తోని. మరోపక్క దూరంగా అబ్జర్వ్ చేస్తుందన్నమాట శాన్విక. ఏంటిది అక్షిత ఏంటి విక్రమ్ వాళ్ళతో మాట్లాడుతుంది, ఏంటో కనుక్కుందాము అని చెప్పి మెల్లగా నడుచుకుంటూ అక్షిత వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుందన్నమాట శాన్వి. ఇక అక్షిత గమనించుకోదు, ఇక మాట్లాడుతూ ఉంటుంది విక్రమ్తోని. చూడు చరణ్ టాలెంట్ గురించి నాకు పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది, తను కాంపిటీషన్లో ఉంటే నువ్వు గెలిచే ప్రసక్తే లేదు, సో ఆలోచించు, చరణ్ ఇక్కడ ఉండకుండా ఏదో ఒకటి చెయ్యి, తను లేడనుకో యునానిమస్గా నువ్వే విన్నర్, సో ఆలోచించు, నీ మంచిగా చెప్తున్నాను అని అనగానే, సరే ఆలోచిస్తాను అని చెప్పి విక్రమ్ అంటాడు. నేను చెప్పింది డీప్గా ఆలోచించు, సరే వెళ్ళండి అని చెప్పి అక్షిత అలా అనగానే వెనకాలే శాన్విక ఉంటుంది. ఇక శాన్వి ఏంటి వీళ్ళతో మాట్లాడుతున్నావు అని చెప్పి శాన్వి అడుగుతుంది అక్షితతోని. ఇక అటు విక్రమ్ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక అప్పుడు శాన్వి మొత్తం అంతా వినలేదనుకుంటా, కవర్ చేద్దాము అని చెప్పి మనసులో అనుకొని పైకిలా చెప్తుంది, ఏం లేదు నేనేం వాళ్ళతో మాట్లాడట్లేదు, వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాను అని చెప్పి అక్షిత అంటుంది.
ఏంటి వార్నింగ్ ఇస్తున్నావా అని చెప్పి అంటుంది శాన్వి. అవును వార్నింగే ఇస్తున్నాను, లేకపోతే వాళ్ళతో నాకేంటి మాటలు, అదే చరణ్ జోలికి రావద్దు అన్నట్టుగా మేమంతా ఉన్నాము చరణ్ జోలికి వస్తే అసలు ఊరుకునే తెలియదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చాను నేను, అదే చెప్తున్నాను వాళ్ళతోని అని చెప్పి అక్షిత అలా చెప్పడంతో ఏంటి నేను చెప్పే మాటలు నమ్మట్లేదా ఏంటి అని చెప్పి అక్షిత మళ్ళీ రివర్స్లో శాన్విని అడుగుతూ ఉంటే శాన్వి చూపులకి ఇక అప్పుడు శాన్వి మనసులో అట్లా అనుకుంటుంది, ఈ అక్షిత ఏదో మాట్లాడింది వీళ్ళతోని, పైకి నాకు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చానని చెప్తుంది, ఏదో జరుగుతుంది అని చెప్పి మనసులో శాన్వి అనుకొని ఏం లేదు జస్ట్ ఊరికే అలా అన్నానంతే అని చెప్పి శాన్వి అంటుంది అక్షితతోని. ఏంటో మా తమ్ముడికి ఏమవుతుందో ఏమో, ఫైనల్లో విన్ అయ్యాడంటే. ఇక ఇటు పక్క ఆల్రెడీ గుండమ్మ, చరణ్, పల్లవి, ఇటు ఝాన్సీ, భువన అందరూ ఒక దగ్గర కూర్చుంటారు కదా, అక్కడికి వస్తారనమాట అక్షిత, శాన్వి. ఇక వాళ్ళిద్దరు వచ్చి అక్కడ ఎంచోగానే అప్పుడు పల్లవి అంటుంది, ఏంటి మీ ఇద్దరు చాలా డల్గా కనిపిస్తున్నారు అని చెప్పి అనగానే, డల్ ఏం లేదు పల్లవి అని చెప్పి శాన్వి అంటుంది. ఇక అప్పుడు అక్కడే ఉన్న భువన అంటుంది, లేదు అసలు చరణ్ ఫస్ట్ రౌండ్లో గెలిచి ఫైనల్కి రాగానే మేమంతా ఎంత హ్యాపీగా ఉన్నాము, కానీ మీ ఇద్దరు అంత హ్యాపీగా అనిపించలేదా నాకు, ఏంటి ఏమన్నా అయిందా ఏంటి చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది శాన్విని, అక్షితాని. అక్కడున్న భువన ఏమైంది అక్షిత అని చెప్పి గుండమ్మ కూడా అడుగుతూ ఉంటే, మాకేమవుతుంది మీరెందుకు ఇలా అడుగుతున్నారని మాకే ఆశ్చర్యంగా ఉంది, చరణ్ ఫైనల్కి వస్తే మాకు సంతోషం కాదా ఏంటి అని చెప్పి అక్షిత అలా కవర్ చేస్తూ ఉంటే ఇక శాన్వి, అయినా ఏం లేదురా, ఫైనల్ రౌండ్కి వచ్చావు గెలుస్తావో లేదో అని ఒక చిన్న భయం, ఫియర్ అంతే, అంటే ఇది నీ లైఫ్ అంబిషన్ కదరా, మళ్ళీ గెలవకపోతే మమ్మీ చెప్పినట్టు ఇదంతా ఉంటుంది కదా, అదే కొంచెం భయంగా ఉంది అనగానే అప్పుడు పల్లవి, ఏమీ లేదు మీరు మనసులో ఏం పెట్టుకోవద్దు, ఖచ్చితంగా ఫైనల్లో గెలిచేది చరణే అని చెప్పి చెప్తూ ఉంటుంది పల్లవి. ఇక ఇటు పక్క అక్షిత మనసులో అనుకుంటుంది, ఏంటి గెలిచేది, ఈ లోపల విక్రమ్ ఏదో ఒకటి చేస్తాడులే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఇటు పక్క గుండం అంటుంది, ఫైనల్ రౌండ్కి టైం అవుతుంది కదా చరణ్, కొంచెం ఫ్రెష్ అప్ అయ్యిరా అని చెప్పి అనగానే, అలాగే మేడం అని చెప్పి చరణ్ వెళ్తాడు. ఇక మరోపక్క ఇటు విక్రమ్ ఏమో ఆల్రెడీ ఒక రౌడీకి ఫోన్ చేస్తాడు, రే నేను చెప్పినట్టుగా త్వరగా రా అని చెప్పి అనగానే, అలాగే సార్ అని చెప్పి అతను కార్లో బయలుదేరతాడనమాట. ఇక ఆల్రెడీ అతను వచ్చేస్తాడు. ఇక చరణ్ బాత్రూమ్ వైపు అలా వెళ్తూ ఉంటే వెనక నుంచి ఈ రౌడీలు వచ్చి ముక్కుకి ఇక కర్చీఫ్ అడ్డు పెట్టి ఆరోకుండా చేస్తూ ఉంటారు, లాక్కెళ్తూ ఉంటారు. ఇక ఇటు పక్క గుండమ్మకేమో అప్పుడే ఎక్కుళ్ళు వస్తాయి. ఎక్కులు రావడంతో, అమ్మ నేను ఇప్పుడే మంచినీళ్ళు తీసుకొస్తాను నీకు అని చెప్పి పల్లవి వెళ్తూ ఉంటుంది. ఇక చరణ్ అలా చరణ్ని లాక్కెళ్తూ ఉంటారు కదా, చరణ్ ఏమో పల్లవి అని చెప్పి పిలుస్తూ ఉంటాడనమాట. ఇక పల్లవి ఏంటి ఎవరు పిలిచినట్టుగా అనిపించింది అని చెప్పి చూడగానే ఇక చరణ్ని లాక్కెళ్తున్నట్టు గమనిస్తుందనమాట పల్లవి. ఇక ఆల్రెడీ చరణ్ని తీసుకెళ్ళి కార్లో కూర్చోపెట్టి తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట పల్లవి చూసే టైంకి. ఇక అదే టైంకి ఏంటి చరణ్ అని చెప్పి గట్టిగా పల్లవి అరవడంతో, ఏంటి పల్లవి అరుస్తుంది అని చెప్పి గబగబా భువన వస్తుంది, ఏమైంది పల్లవి అని చెప్పి అడగగానే, చరణ్ని ఎవరో కిడ్నాప్ చేసి కార్లు తీసుకెళ్తున్నారు అని చెప్పి పల్లవి చెప్తుంది. నేను వెళ్ళి కాపాడుతాను చరణ్ని అని చెప్పి పల్లవి గబగబా పరిగెడుతుంది. ఇక ఇటు భువన పరిగెత్తేసరికి భువన వెనకాలే ఇటు గుండమ్మ, ఇటు భువన వాళ్ళ అమ్మ ఝాన్సీ, అక్షిత, శాన్వి వీళ్ళు కూడా వస్తారనమాట. ఏమైంది భువన అని చెప్పి అనగానే, అది చరణ్ని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారంట, పల్లవి చూసింది, పల్లవి ఇప్పుడే వెళ్ళింది కాపాడడానికి, నేను కూడా వెళ్తాను చరణ్ని కాపాడడానికి అని చెప్పి భువన కూడా బయలుదేరుతుంది. మరోపక్క ఫైనల్ రౌండ్ స్టార్ట్ అవుతుందనమాట. ఇక ఫస్ట్గా విక్రమ్ వాళ్ళని పిలుస్తారు. ఇక విక్రమ్ ఏమో పాడుతూ ఉంటాడు. మరోపక్క ఇటు చరణ్ని తీసుకెళ్ళిపోతూ ఉంటారు కదా కార్లో, ఆ కారు వెనకాల సైకిల్తో ఫాలో అవుతుంటుంది పల్లవి. ఇక చరణ్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక కార్ని స్పీడ్గా ఫాలో అవుతూ ఉంటుంది సైకిల్ తొక్కుతూ చరణ్ని కాపాడడానికి పల్లవి. ఇక ఇటు మ్యూజిక్ కాంపిటీషన్ దగ్గర స్టేజ్ దగ్గర కంగారు పడుతూ ఉంటారు. ఇంకా రాలేదేంటి చరణ్ వాళ్ళు అని చెప్పి గుండమ్మ కంగారు పడుతూ ఉంటే అక్షిత అంటుంది, అయినా పల్లవి వెళ్ళింది కదా కాపాడి తీసుకొస్తుందిలే చరణ్ని టైంకి అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటుంది అక్షిత ఏం తెలియనట్టు. ఇటుపక్క కార్ని స్పీడ్గా ఫాలో అవుతుంటుంది కదా పల్లవి. ఇక పల్లవి స్పీడ్గా సైకిల్ తొక్కేసి ఆ కార్కి ముందు పెడుతుందనమాట. సైకిల్ పట్టగానే ఇక సైకిల్ దిగి పల్లవి అలా చూస్తూ ఉంటుంది కోపంగా. ఇక కార్ ఆపేసరికి ఎదురుగా చూస్తాడనమాట చరణ్ పల్లవిని, నన్ను కాపాడడానికి వచ్చింది అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. ఆ రౌడీలేమో గట్టిగా పట్టుకొని ఉంటారు చరణ్ని. సో ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.